ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ గారు దిష్టి అనే మాట మాట్లాడారో కానీ జనసేన తెలంగాణలో ఒక రేంజ్లో హైలైట్ అయింది. ఎస్పెషల్లీ నిజంగా చెప్పాలంటే ఎవరినైతే కెలకూడదో వాళ్ళనే తెలంగాణ నాయకులు కెలికారు. వాళ్ళు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి లోకల్ ఎలక్షన్స్లో తెలంగాణకి సంబంధించి ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన చాలా యాక్టివ్ అయిపోయింది. ఇప్పటి వరకు జనసేన పార్టీని సరిగ్గా ఎవరు పట్టించుకోలేదు డెఫినెట్గా. ఎందుకంటే జనసేన మీద అంత ఓవర్గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇక్కడ చెప్పాలంటే జనసేన పార్టీ ఉందా అంటే ఉంది అనేటువంటి పరిస్థితి. మహా అయితే ఏదైనా సమస్యలు ఉంటే కొట్లాడతారు తప్ప ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్స్లో పడితే ఆ ఎలక్షన్స్లో పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక అంటే వీళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా అంత యాక్టివ్గా కూడా లేరు, ఉన్నమాటే చెప్పుకోవాలి. బట్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకులను ఉద్దేశించి కొంతమందితో ఇలా గతంలో జరిగినటువంటి విషయం గురించి మాట్లాడారో దాని మీద ఇక్కడ ఏదైతే అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు ఉండేటువంటి నాయకులు అందరూ ఎమ్మెల్యేనా ఎంపీనా మినిస్టరా ఇంకొకళ్ళ లేకుండా వరుస పెట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్లు ఇవ్వటం మొదలెట్టారు, ఆయన్ని కెలగటం మొదలెట్టారు. ఇంక వాళ్ళు ఊరుకుంటారా? ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికుల గురించి ఆంధ్రప్రదేశ్లో చాలామందికి చాలా క్లారిటీ ఉంది. కానీ తెలంగాణకి సంబంధించినటువంటి జన సైనికులు అభిమానుల గురించి సరిగ్గా తెలియదనే చెప్పాలి. బట్ బయటకు వచ్చారు. ఏ రేంజ్లో బయటకు వచ్చారంటే మాటలతో కాదు చేతలతో చూపించేటువంటి పని చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అధికారానికి వచ్చారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన పని అక్కడ చేసుకుంటుంటే ఆయన్ని అక్కడ గెలకటం ఇక్కడ వాళ్ళకి నచ్చల. అందుకనే ఆయన్ని ఏ రకంగా అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్తే బాగుంటుందో ఆ రకంగానే సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన తరపున భారీ ఎత్తున నామినేషన్లు వేశారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఏదైతే నల్గొండ జిల్లా నాది అని చెప్పుకునేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వాళ్ళందరూ ఉన్నారో ఆ జిల్లాలో కూడా జన సైనికులు నామినేషన్లు కూడా వేస్తున్నారట. ఇంకా ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టిందో దానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలా రియాక్ట్ అయ్యారో వాళ్ళని ఎలా 151 నుంచి 11కి ఆఖరికి అసెంబ్లీకి కూడా అడుగు పెట్టలేకుండా చేసేటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని గేటే దాటనివ్వనున్నారు అసెంబ్లీకి. కొడితే ఆఖరికి వాళ్ళే అసెంబ్లీకి రావాలంటేనే భయపడిపోయేలా చేశారు. ఎస్పెషల్లీ ఇప్పుడు కూడా అదే పని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని చేశారేమో అనిపించింది. గతంలో కొంతమంది మాట్లాడినటువంటి మాటలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి వరంగల్లో ఎవరో ఒక సినిమా యాక్టర్ అంట, నేను టచ్ చేస్తే తునాతునకలైపోతాడు అని చెప్పారు. అదే మాటగా చూసుకుంటే ఇప్పుడు ఆయన అధికారంలో కూడా కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ టచ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు. అంటే ముఖ్యమంత్రి గారు ఆయన స్థానంలో ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడకపోయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, ఈవెన్ చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేసుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, రియాక్ట్ అవ్వండి, ఇష్టం వచ్చినట్టు తిట్టేయండి అని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించినటువంటి చిన్న చిన్న గ్రూపుల్లో కూడా మాట్లాడుకుంటున్నారట. అంటే అంతలా ఫోకస్ చేశారు. బట్ ఇది జనసేనకి చాలా ప్లస్ అయింది. ఎంత ప్లస్ అయిందంటే ఇప్పటి వరకు ఏదో చాప కింద నీరులా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఈ హైప్ని ఈ ఎలక్షన్స్లో యూజ్ చేసుకోవాలని సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే అటు ఆదిలాబాద్ కావచ్చు అనేక జిల్లాల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధం అవుతున్నారట. ఒక రేంజ్లో జనసేన పవర్ ఏంటో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఏంటో తెలంగాణకి మనం ఇక్కడ ఉండేటువంటి పౌరుషానికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ అభిమాన నటుడికి వాళ్ళ అభిమాన నాయకుడికి వీళ్ళకి ఆయన మీద ఉండేటువంటి అభిమానాన్ని ఏ రకంగా చూపించాలో ఆ రకంగా చూపించడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఒక్క కోదాడ నియోజకవర్గంలోనే 15 నామినేషన్లు వేశారట పంచాయతీలకు సంబంధించి. మీరు ఆలోచించండి ఏ రకంగా జనసేన, అది కూడా ఈ ఇష్యూ హైలైట్ అవ్వకముందే స్టార్ట్ చేశారట. బట్ ఈ హైలైట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయట. మేము వస్తాం, మేము పోటీ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారిని అంటాం ఏంటి, నాయకులను ఆయన అంటే కనుక దాన్ని తెలంగాణ ప్రజలకు ఆపాదించడం ఏంటి అని చెప్పేసి చాలామంది నాయకులను ఇక్కడ తిట్టడమే కాదు, మేము నామినేషన్లు వేసి ఈ రకంగా మనం వాళ్ళకి సమాధానం చెబుదాం, జనసేన ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారి దెబ్బ ఎలా ఉంటుందో మనం చూపిద్దామని చెప్పి చాలామంది వీరు మహబూబ్ నగర్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలామంది సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.